అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదు అని ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పని ఇవ్వాలి, పని ఉన్నది చూపించాలి. అలా కాకుండా కాంట్రాక్టర్ కి పనప్ప చెప్పేసి ఉపాధి హామీ డబ్బుని వాళ్ళకి మళ్ళించేసి ఆ కూలికి ఉపాధి కల్పిస్తున్నట్టు రికార్డులో చూపెట్టి వాళ్ళకు 10 రూపాయలు, 25 రూపాయలు చేతిలో పెట్టి పంపించేస్తారు. దాని కారణంగా రైతు కూలీలకి దొరక్క రైతులు నాశనం అయ్యారు, భవన నిర్మాణ కార్మికులు దొరక్క బిల్డర్లు నాశనం అయ్యారు, లేదా భూముల భవనాల ధరలు, కన్స్ట్రక్షన్ ధరలు పెరిగిపోయి మధ్యతరగతి నాశనం అయ్యారు. ఇప్పుడు దాన్ని పరిష్కరించే, సంస్కరించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే జవాబుదారీతనం లేదు. కేంద్రం నుండి డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి మనది ఒంటి మీద వేసుకున్న బట్ట మనది కాకపోతే ఊరంతా దేకాడు అన్నట్టు దాన్ని అడ్డదిడ్డంగా ఏది పడితే అది ఇట్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా జవాబుదారీతనం పెట్టారు. ఏంటది సిస్టమ్ అంటే, నీకు 50 లక్షలు కావాలా, ఓకే ఇచ్చేస్తాం, రోడ్డు వేసుకుంటావు వేసుకోపో, అందులో 40 రూపాయలు నువ్వు పెట్టుకో, 40% నువ్వు పెట్టుకోవాలి. ఇప్పుడు తెలుస్తుంది అసలు నిజాలు. ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చిన పథకాల డబ్బుల్ని రాష్ట్రానికి వాడేసుకుంటూ తమ పేర్లు చెప్పుకుంటున్నటువంటి వేళ ఇప్పుడు రాష్ట్రం వాటా అయితే ఎన్ని పనులు చేపిస్తారు ఉపాధి హామీలో ఇప్పుడు తేలుతున్నారు.